ఇప్పుడు ఇండియాలో కుక్కల కంటే కుక్కలను పెంచుకునే వాళ్ళ గోల చాలా ఎక్కువైపోయింది. వీళ్ళనే యానిమల్ లవర్స్ అంటారన్నమాట. యానిమల్ లవర్స్ ఎక్కడ కనపర్రు వినపర్రు ఏదైనా ఇష్యూ జరిగేంత వరకు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసిందో, ఏవైతే 4 లక్షల కుక్కలు ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నాయో వాటిని బంధించి వాటికి షెల్టర్ ప్రొవైడ్ చేసి ఫుడ్ ప్రొవైడ్ చేయాలని, ఇంకా అంతే ఈ యానిమల్ లవర్స్ అంతా నిద్ర లేచి బయటకు వచ్చేసిండ్రు అనమాట. అయినా సుప్రీంకోర్టు ఆ కుక్కల్ని ఏం చంపమని చెప్పలేదు కదా. ఎందుకు మరి ఏడుపులు పెడబబ్బలు ఇంత సినిమా ఎందుకు? జస్ట్ బంధించి వాటికి షెల్టర్ ప్రొవైడ్ చేయమని చెప్పింది అంతే. ఈ మాత్రం దానికి ఇంత రాద్దాంతమా? ఇంకా హీరోయిన్ సదా అయితే ఒక 3 నిమిషాల పాటు ఏడ్చిందనమాట. కుక్కలను బంధించినారు, వాటిని చంపేస్తారు అని. సో ఇలా చెప్పే బదులు నేను ఒక 10 కుక్కలను అడాప్ట్ చేసుకొని వాటికి లైఫ్ లాంగ్ షెల్టరు ఫుడ్ నేను ప్రొవైడ్ చేస్తా అని కనీసం ఒక్క మాట అన్నారా? మీరు నిజంగా యానిమల్ లవర్ అయితే మీరు అలా అనాలన్నమాట. ఊరికి జస్ట్ కెమెరా ముందుకు వచ్చేసి ఏడ్చేస్తే సరిపోతుందా? మీరు యానిమల్ లవర్స్ కదండి, మిమ్మల్ని కుక్కలు ఏమనవు. రాండి మరి రోడ్లపైకి వచ్చి తిరగండి, రాత్రిలో పూట ఒంటరిగా బైకుల్లో తిరగండి ఒంటరిగా. అప్పుడు తెలుస్తుంది అనమాట అవి ఎలా అటాక్ చేస్తాయి, ఎంత డేంజరో. ఊరికి ఇలా మాట్లాడడం కాదన్నమాట. ఇక్కడ చూడండి, ఒక పిల్లవాడు తన గుద్ది తను ఆడుకుంటుంటే ఒక కుక్క వచ్చి ఎంతో అగ్రెషన్తో ఆ పిల్లగాని ఒక బొమ్మను పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింది అనమాట ఎత్తుకొని. సో అక్కడే వాళ్ళ ఫాదర్ ఉండి సరిపోయింది. తను వెంటబడాలకు ఆ కుక్క భయపడి ఆ పిల్లగాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ చూడండి ఇంకొక వీడియో, ఒక అమ్మాయి తన గుద్ది తను రోడ్డు పైన వెళ్తుంటే ఎన్ని కుక్కలు అటాక్ చేసే ఒకటోసారి. ఒక 10-15 కుక్కలు వచ్చి ఒక మనిషి పైన అటాక్ చేస్తే ఏం చేయగలుగుతాడండి? ఎవరైనా ఏం చేయలేరు అనమాట. అమ్మాయి పడిపోయింది, ఆ కుక్కలన్నీ మొత్తంగా అటాక్ చేసాయి అనమాట. సో ఎవరైతే ఈ వీధి కుక్కల స్వేచ్ఛను పోగొడుతున్నారు అని ఏడుస్తున్నారో, మీరు నిజంగా మీ కుక్కను స్వేచ్ఛగా బతకనిస్తున్నారా? మీరు జస్ట్ దానికి ఫుడ్ ప్రొవైడ్ చేసి నేను స్వేచ్ఛగా ఈ కుక్కను బతకనిస్తున్నానంటే అది కుదరదనమాట. సో మిమ్మల్ని కూడా జైల్లో పెట్టి మీకు 3 పూట్ల ఫుడ్ పెడతారు. సో మీరు కూడా స్వేచ్ఛగా ఉన్నారు కదా అని మిమ్మల్ని అడిగితే మీరు ఒప్పుకుంటారా చెప్పండి? సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ఆ కుక్కలకు స్వేచ్ఛ పోగొడుతున్నప్పుడు మీరెందుకు రోడ్లపైకి వచ్చి సేఫ్ డాగ్స్ అది ఇది అని చెప్తున్నారు? నన్ను అడిగితే ఎవరైతే యానిమల్ లవర్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళపైనే యాక్షన్ తీసుకోవాలి. ఈ కుక్కనే నా జంతువు, మిగిలినటువంటి కోళ్ళు గొర్రెలు మేకలు ఆవులు ఇవి జంతువులు కదా, వాటిని కోసుకొని తింటే ఎవడు నోరెత్తాడు అన్నమాట. మీరు కూడా తింటుంటారు నాకు తెలిసి. కానీ ఒక కుక్కను పెంచుకొని మేము కూడా యానిమల్ లవర్ అని డబ్బా కొట్టుకుంటుంటారు. కుక్కల వల్ల కనీసం మనుషులకు డేంజర్ ఉంది, మిగిలిన జంతువుల వల్ల ఈ కోళ్ళు గొర్రెలు మేకలు వీటి వల్ల అసలు ఏ డేంజర్ లేదు కదా. మరి ఎందుకండి వాటిని కోసుకొని తినడం? వాటి గురించి ఎవరు మాట్లాడారన్నమాట. ఈ కుక్కల్నే కాపాడాలా? ఈ కుక్కల్లో సాకే వాళ్ళే యానిమల్ లవర్స్, మీరే తోపులు అనమాట. ఈ యానిమల్ లవర్స్ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళంతా మ్యాక్సిమం సెలబ్రిటీలు, డబ్బులు ఉండేళ్ళు అనమాట. వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఒక్కసారి రోడ్డుపైకి వచ్చి చూడండి నడిచి, మీరేమి కార్లలో వచ్చి వెళ్ళిపోతారు అనమాట. మీకు ఆ కుక్కలు ఎలా అటాక్ చేస్తాయో వీధి కుక్కలు మీకు ఎలా తెలుస్తుంది? ఒకసారి రోడ్లలోకి వచ్చి చూడండి, అవి అటాక్ చేస్తే మీ పైన అప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట అవి ఎంత డేంజరో. ఈ వీధి కుక్కలు ఎవరిపైన అటాక్ చేస్తున్నాయో మీకు తెలుసా? తెలియదు. ఎలా అటాక్ చేస్తున్నాయో మీకు తెలుసా? తెలియదు. కానీ మాట్లాడేస్తారు రోడ్లపైకి వచ్చేసి. ఈ వీధి కుక్కలు చాలా తెలివిగా అటాక్ చేస్తున్నాయి. చూడండి ఇప్పుడు పబ్లిక్ కానీ క్రౌడ్ కానీ ఉండే ప్లేసుల్లో అవి అటాక్ చేయవు. ఎవరైతే సింగిల్గా ఉంటారో, అది చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ, సో వాళ్ళపైన అటాక్ చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు రివర్స్లో అటాక్ చేయలేరు కదా, వాళ్ళని ఈజీగా టార్గెట్ చేసేసి వాళ్ళను ఈజీగా చంపేస్తున్నాయి అనమాట. చిన్న పిల్లలను ముసలి వాళ్ళను ఉత్తిపుణ్యానికి కుక్కలు చంపేస్తున్నాయి. ఎందుకండి మరి వాటిని మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు? ఇక్కడ మనుషుల ప్రాణాలకే దిక్కు లేదు, కానీ మీరు మాత్రం కుక్కల గురించి కొట్టాడుకుంటున్నారు రోడ్లపైకి వచ్చేసి. వీధుల్లో తిరిగే కుక్కలండి, వాటికి ఏ రోగం ఉంటుందో ఎవరికీ తెలియదు. వాటికి వ్యాక్సినేషన్ కూడా వేయించినారు. పొరపాటున ఎవరినన్నా కడిస్తే ఆ ర్యాబీస్ వ్యాధి వచ్చి పోతే ఎవరు దిక్కు? ఆ పోయిన వాళ్ళ ఫ్యామిలీకి మీరు అండగా ఉంటారా? ఒకవేళ అండగా ఉన్నా కూడా ఆ పోయినోని అయితే తెచ్చి ఇవ్వలేరు కదా. సో అందుకనే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది అనమాట. సో దీంట్లో ఖండించడానికి ఏం లేదు. ఈ సెలబ్రిటీలు పెంచుకునే కుక్కలకు వ్యాక్సినేషన్ వేయించింటారు, వాటికి ట్రైనింగ్ ఇచ్చింటారు కాబట్టి వాటి వల్ల ఎలాంటి డేంజర్ ఉండదు. సో అందుకనే మీరు ఎన్ని కథలైనా చెప్తారు, ఎన్ని కథలైనా పడతారు. ఒకసారి పబ్లిక్లోకి వచ్చి చూడండి, మీకు ఆ ఇష్యూ తెలుస్తుంది అనమాట. కుక్కలను బంధించినారు చంపేసినారని ఏడవడం కాదు. మీరేం రోజు కోళ్ళు తినలేదా, గొర్రెలు తినలేదా, మేకపోతులు తినలేదా, ఆవులను తినలేదా? వాటి ప్రాణాలు కదా ఈ కుక్కలటేనా ప్రాణాలు? ఈ యానిమల్ లవర్స్ వీధి కుక్కలకు ఎక్కడా ఫుడ్ ప్రొవైడ్ చేయరు, షెల్టరు ప్రొవైడ్ చేయరు. కానీ ఏదైనా ఇష్యూ జరిగితే మటుకు అందరు నిద్ర లేచి వీధులపైకి వస్తారు ప్లకార్డులు పట్టుకొని. ఈ జంతు ప్రేమికులం అని ఎవరైతే చెప్పుకుంటున్నారో, మీకు నిజంగా వాటిపైన ప్రేమ ఉంటే సో వాటి కోసం ఫండ్ రైజ్ చేయండి. మీరు ఒక తలా కోటి ఇవ్వండి గవర్నమెంట్కు వాటికి మేనేజ్మెంట్ చేసేదానికి. అలాగే యానిమల్ ట్యాక్స్ కట్టండి. అలాగే ఒక 10 కుక్కలను అడాప్ట్ చేసుకొని వాటికి షెల్టరు ఫుడ్ లైఫ్ లాంగ్ ప్రొవైడ్ చేయండి. ఒక్క సంవత్సరంలో ఈ కుక్కల బారిన ఎంతమంది పడుతున్నారు, ఈ కుక్కల వల్ల ఎంతమంది చనిపోతున్నారు అనేది మీకు తెలుసా? ఎవ్వరికీ తెలియదు. వేరే కంట్రీస్లో మన ఇండియాలో లాగా కుక్కలు అనేవి ఎక్కువగా వీధుల్లో కనపడవు అనమాట. అక్కడక్కడ వీధుల్లో కనపడే వాటికి కూడా
వ్యాక్సినేషన్ వేయించుంటారు, వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించుంటారు. సో అలాగా వాటి మెడలో స్టిక్కర్ కూడా ఉంటుంది అనమాట. సో వాటికి ప్రాపర్గా ఫుడ్ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది అనమాట, వ్యాన్లో వచ్చి రోజుకు 3 పూట్ల. సో ఇండియాలో అలా కాదు కదండి. సో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి రోడ్లో, ఎవరిని పడితే వాళ్ళని కడుస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపైన, ముసలి వాళ్ళపైన అటాక్ చేసి చంపేస్తున్నాయి అనమాట. సో అందువల్లే సుప్రీంకోర్టు ఈ యాక్షన్ తీసుకుంది. దీనికి ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఎవరైతే ఈ సెలబ్రిటీలు యానిమల్ లవర్స్, మేము యానిమల్ లవర్స్ అని చెప్పుకుంటున్నారో, మీకంటే పల్లెల్లో రైతు చాలా మేలు. ఆ రైతు కనీసం ఒక 10 కుక్కల కన్నా కూడు పెడుతుంటారు రోజు. కానీ ఆయన ఎక్కడా కూడా నేను యానిమల్ లవర్ అని చెప్పుకోడు. మీరు ఓన్లీ యానిమల్ లవర్ అని మీరు చెప్పుకొని కానీ వేటికి కూడా హెల్ప్ చేయకుండా ఉంటే అది వేస్ట్ అన్నమాట. మీ కుక్కలకేమో మీరు వ్యాక్సినేషన్ చేయించుకుంటారు, మీరు మాత్రం రోడ్లపై నడవరు, మీరు ఓన్లీ కార్లలోనే పోతారు. కానీ పబ్లిక్ ప్రాణాలంటే మీకు లెక్కలేదన్నమాట. మీరు ఏమైనా చేస్తారు, ఎట్లయినా తిరుగుతారు. అందరూ కుక్కల గురించి ఏడ్చే వాళ్ళే, అందరూ కుక్కల గురించి మాట్లాడే వాళ్ళే. కానీ ఒక్కడు కూడా ఒక 10 కుక్కలకు కూడు పెట్టినోడు కాదనమాట. వీడు మాత్రం నేను కుక్కను సేవ్ చేస్తా, సేవ్ డాగ్స్ అని ప్లకార్డు పట్టుకొని రోడ్డుపైకి వచ్చేస్తారు. ఈ యానిమల్ లవర్సు, సెలబ్రిటీలు, నేను అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? మీరు ఒక 10 కుక్కలను అడాప్ట్ చేసుకోగలుగుతారా? వాటికి లైఫ్ లాంగ్ షెల్టరు, ఫుడ్ ప్రొవైడ్ చేయగలుగుతారా? ఆ కుక్కలకు అన్నిటికీ వ్యాక్సినేషన్ చేయించగలుగుతారా? సో ఇవన్నీ మీరు చేయగలిగేటంటే పోయి సుప్రీంకోర్టుతో ఫైట్ చేయండి. సో ఇవన్నీ మేము ప్రొవైడ్ చేయగలుగుతాము, ఆ కుక్కలను వదిలేయండి, మేము ఒక 10 కుక్కలు తీసుకొని వాటి సంరక్షణ అంతా మేము చూసుకోగలుగుతామని మీరు చెప్పి కన్విన్స్ చేసి ఆ కుక్కలన్నీ విడిపించి బయటికి తెప్పిండి చంపకోకుండా. సో అంతేగాని ఇలా రోడ్లపైకి వచ్చి మీరు లాయర్లతో గొడవపడి రోడ్లపైన ప్లకార్డులు పట్టుకొని తిరిగినంత మాత్రాన ఏం జరగదన్నమాట, ఏం మార్పు రాదు. సో గవర్నమెంట్ ఎప్పుడైనా పబ్లిక్ గురించి ఆలోచిస్తుంది. చాలామంది కామన్ పీపుల్ ఈ వీధి కుక్కల వల్ల సఫర్ అవుతున్నారు అనమాట. సో అందుకనే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఇవన్నీ చేయడం వల్ల. ఈ సింహాలను, పులులను ఎందుకు బంధించారండి? అవి కూడా యానిమల్సే కదా, వాటిని కూడా బయటకు వదలమనండి, వాటితో పాటు తిరగండి. ఎందుకంటే అవి చాలా డేంజర్ కాబట్టి వాటిని బంధించినా కూడా మీకేం ప్రాబ్లం లేదనమాట. మీరు ఎందుకంటే ఒక 4 కుక్కలు దాక్కుంటుంటారు. సో ఆ కుక్కలను బంధించి మీరు యానిమల్ లవర్స్ కాబట్టి వచ్చి గవర్నమెంట్ పైన అటాక్ చేస్తారనమాట. సో ఈ రోడ్లపైకి రావడం, ఈ నిరసనలు చేయడం ఇవన్నీ మానేసేయండి. మీరు ఆ జంతువులకు ఏం చేయగలుగుతారో ఫస్ట్ అది చేయండి, మీ తరపు నుంచి ఒక హెల్ప్ చేయండి. అంతేగాని ఇలాంటివన్నీ మానుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యానిమల్ లవర్స్ అంతా నన్ను కామెంట్స్లో వేసుకుంటారని నాకు తెలుసు. ఐ డోంట్ కేర్. నేను కూడా చిన్నప్పటి నుంచి ఆవులను, కుక్కలను, ఎద్దులను మేపినోనే అనమాట. నాకు తెలుసు యానిమల్ లవర్స్ అంటే ఆ కథ వేరేగా ఉంటుంది. ఇలా పబ్లిక్ పైకి అటాక్ చేసి యానిమల్స్ కూడా ప్రొటెక్ట్ చేయడం యానిమల్ లవ్ అయితే కానే కాదు. నేనైతే దానికి సపోర్ట్ చేయను. ఎవరైతే ఈ యానిమల్ లవర్స్ ఉన్నారో, సో మీ ఇంట్లో వాళ్ళకే ఒక కుక్క గడిచి ర్యాబీస్ వ్యాధి వచ్చి చనిపోయినాడు అనుకోండి, సో మీరు దీనికి సపోర్ట్ చేస్తారా చెప్పండి? ఇట్లా రోడ్డు పైకి వచ్చేసి సేవ్ డాగ్స్ అని మీరు ధైర్యంగా నిలబడగలుగుతారా? గుండె పైన చేసుకొని చెప్పండి. ఊరికే ఇలా సినిమాలు చూపించడం కాదు జనాలకు. ఇండియాలో వాక్ స్వాతంత్రం ఉంది కదా, ఏమైనా మాట్లాడచ్చు ఎవరైనా.